నమస్తే. ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఆలయాలలో వైభవంగా జరిగిన తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు. విశేషంగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన భక్తజనులు. సూళ్లూరుపేట పట్టణంలో ఘనంగా జరిగిన ఆకుతోట రమేష్ జన్మదిన వేడుకలు. వాడవాడల అభిమానుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు. నాయుడుపేట గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందజేస్తున్న అధికారులు. గంగా ప్రసాద్ గారి ఆశీర్వాదంతో ఆకుతోట రమేష్కు నామినేటెడ్ పదవి. రమేష్ జన్మదిన వేడుకల్లో సూళ్లూరుపేట ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం వెల్లడి. నాయుడుపేట పట్టణంలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. అపరిశుభ్రంగా ఉన్న హోటళ్లపై కొరడా జులిపించి సీజ్ చేసిన అధికారులు. సూళ్లూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీమద్ వెంకట రామమూర్తి స్వామివారి తొలి ఏకాదశి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో వేకువజాము నుండే స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అనేక మంది భక్తులు ప్రత్యేక పూజలు చేసి పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక కమిటీ సభ్యులు భగవాన్ దాస్, ఐతా శ్రీధర్, మాదరపాకం సురేష్, కొండూరు వెంకటేశ్వర్లు, కర్లపూడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జగజ్జాలపాలం చరత్కంఠమాలం శరశ్చంద్రభాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం సదాంబోధివాసం కరత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచ్చారువక్త్రం భజేహం భజేహం ధృతానేకరూపం భజేహం భజేహం జరాజన్మహీనం. తెలుగుదేశం పార్టీలో ప్రధాన నాయకుడు ఆకుతోట రమేష్ జన్మదిన వేడుకలకు ఎస్డిసి ఛానల్స్ అధినేత తానంకి నానాజీ హాజరయ్యారు. ఆకుతోట రమేష్ను శాలువాతో సత్కరించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. నాయుడుపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ కారణంగా సుమారు 121 మంది విద్యార్థులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనతో అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ మరియు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ హుటాహుటిన సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. తదనంతరం హాస్పిటల్ ఇన్ఛార్జ్ రమేష్కు పలు సూచనలు, సలహాలను అందజేశారు.
గవర్నమెంట్ జాబ్ ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో డయేరియా అని తెలిసింది. ఆల్మోస్ట్ 165 పీపుల్ చిల్డ్రన్ బాగా ఎఫెక్ట్ అయ్యారు. కొంతమందికి వామిటింగ్స్, ఎక్కువ మందికి డయేరియాతో బాధపడుతున్నారు. అక్కడ అందరికీ ప్రిన్సిపల్కి వాళ్ళకి కూడా చెప్పేసి వచ్చాము. సో తప్పకుండా యాక్షన్ తీసుకొని ఇంకా నుంచి అలా లేకుండా మనం అంతా చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ ఏ స్కూల్లో కూడా వాచ్మెన్స్కి కానీ శానిటైజ్ చేసే వాళ్ళకి కానీ ఎలాంటి జీతాలు ఇవ్వట్లేదు. సో వాళ్ళు అందుకనే రెగ్యులర్గా పని చేయట్లేదు, చాలామంది వెళ్ళిపోతున్నారు. సో అక్కడున్న 800 పీపుల్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది 500 పీపుల్. అంతమంది కిడ్స్కి 2 మాత్రమే ఉన్నారు బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి. సో అందుకని అన్హైజీన్గా ఉంది. సో ఇంకంతా మారుస్తాము, మన ప్రభుత్వం వచ్చింది, తప్పకుండా అన్ని చర్యలు తీసుకొని పిల్లలందరూ సేఫ్గా ఉండేలాగా చూస్తాము. ఇప్పుడు అక్కడ ఉంచకుండా అది శానిటైజ్ చేసేంత వరకు పిల్లల్ని కొంచెం పక్కన బిల్డింగ్స్కి షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఫుడ్ అంతా కూడా సప్లై చేస్తున్నాం. తప్పకుండా పిల్లలందరూ సేఫ్గా ఉండేలాగా చూస్తాం. థ్యాంక్ యూ. నెల్లూరు నాడిపేట ఏపీఎస్డబ్ల్యూఆర్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి 16 మంది మా దగ్గరికి డైరెక్ట్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళు 2 మాత్రం లైట్ డిహైడ్రేషన్ ఉంది, వాళ్ళకి ఫ్లూయిడ్స్ అవంతా పెట్టాము. అవుట్ 10 మెంబర్స్కి అయితే పెద్ద సీరియస్ అయితే లేదు, బట్ కానీ ప్రివెన్షన్గా ఫ్లూయిడ్స్ మెయింటైన్ చేపిస్తున్నాము. మా దగ్గర ఓఆర్ఎస్, కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్స్, డ్రగ్స్ అన్నీ ఉన్నాయి. సెఫిక్సింగ్ అని ఫిరాజోల్ టాబ్లెట్స్ అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా పేరెంట్స్ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎవరిని రెఫర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. 24 అవర్స్ తర్వాత అబ్జర్వేషన్ పెట్టుకుని మినిమం 10 మందిని డిశ్చార్జ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. 2 మాత్రం మైట్ డిహైడ్రేషన్ ఉంది, వాళ్ళు మాత్రం అబ్జర్వేషన్లో పెట్టుకున్నారు. మా దగ్గర పీడియాట్రిషియన్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు వచ్చి విజిట్ చేశారు, కలెక్టర్ గారు వస్తున్నారు. అందరి పర్యవేక్షణలో వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నాము. వాళ్ళు చెప్పడం అయితే చికెన్ ఆఫ్టర్నూన్ నైట్కి పెట్టారు, ప్లస్ పూరి మార్నింగ్ మధ్యాహ్నం పెట్టారని చెప్తున్నారు. జనరల్గా డయేరియా ఏంటంటే వాటర్ ఫుడ్ కంటమైన్ తప్ప డయేరియా కాదు. సో డెఫినెట్గా ఫుడ్, వాటర్ శాంపిల్స్ కూడా ల్యాబ్కి పంపించారు. అక్కడ నుంచి ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత డిసైడ్ అవుతుంది అసలు వాట్ కుడ్ బి ద ప్రాబుల్ కాజ్ అనేది డయాగ్నోస్ చేయబడుతుంది. నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం రెసిడెన్షియల్ స్కూల్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మనకి నిన్నటి నుంచి ఇక్కడ సుమారుగా 520 పైచలకు పిల్లలు ఉన్నారు. అంటే శాంక్షన్ స్ట్రెంత్ 880, బట్ పిల్లలు యాజ్ ఆఫ్ నో జాయిన్ అయింది 520 మంది ఉన్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి 5-6 మందికి, కొంతమందికి వాంతులు, ఎక్కువ మందికి విరోచనాలు రావడం జరిగింది. రాత్రికి చాలా ఎక్కువ మంది పిల్లలకి విరోచనాలు రావడం మొదలుపెట్టింది. సుమారుగా మనకి ఇప్పుడు మాట్లాడేటప్పటికీ కూడా దగ్గర 116 మంది పిల్లలకి విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఈ 116 మంది పిల్లలందరినీ కూడా మనము నాయుడుపేట ఏరియా హాస్పిటల్, అదేవిధంగా సూళ్ళూరుపేట ప్రాంతీయ వైద్యశాల, అదేవిధంగా గూడూరు ఏరియా హాస్పిటల్ కూడా రాత్రి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి పరిస్థితి కూడా బాగానే ఉంది. ఒక 2 కొంచెం ఎక్కువ సూపర్విజన్ కావాల్సిన వాళ్ళని మాత్రం జీజీహెచ్ గూడూరు నుంచి జీజీహెచ్ నెల్లూరుకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా పరిస్థితి అదుపులోనే ఉంది. ఇక్కడ కూడా పిల్లలందరికీ కూడా, ఇక్కడ ఎవరైతే మిగతా పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ సుమారుగా 7-8 డాక్టర్లను పెట్టాము. 30 మంది MLHPలందరినీ కూడా పెట్టి ప్రతి ఒక్క వాళ్ళకు కూడా ఓఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయో విరోచనాలు, వాళ్ళకి IV ఫ్లూయిడ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ సంఘటన సంబంధించి మాకు ఇప్పుడు విచారణ ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను. విచారణ చేస్తే పారిశుద్ధ్యం లోపము, అదేవిధంగా నిన్న మధ్యాహ్నం వండింది కూడా రాత్రి తినడం కొంతమంది పిల్లలు,
అదేవిధంగా ఇంకొంతమంది పిల్లలు వాళ్ళ నిన్న సండే కాబట్టి కొంతమంది బయట నుంచి కూడా ఏదో ఫుడ్ తెచ్చుకొని తినడం జరిగింది. చూస్తే ఖచ్చితంగా మన ఏదైతే రెసిడెన్షియల్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉందో ఇక్కడ వాళ్ళదైతే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఉన్నాయనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్కు ఆయన స్నేహితులు ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. ఆయన స్వగృహం వద్ద రమేష్తో స్నేహితులందరూ కలిసి కేక్ కట్ చేయించి శాలువాలు మరియు పూలమాలలతో సత్కరించారు. ఈ వేడుకల్లో ఆకుతోట రమేష్ స్నేహితులు కనసాని వేణుగోపాల్, రమేష్ లాల్, ఈవీవి సురేష్, ప్రతాప్ నాయుడు, మధు మరియు బొజ్జా సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీని దొరవారి సత్రం మండల నాయకులు ఘనంగా సన్మానించి సత్కరించారు. మండల కేంద్రమైన దొరవారి సత్రంలో భారీ ఊరేగింపు చేసి భారీ క్రేన్ సహాయంతో ఎమ్మెల్యేకు గజమాల సత్కారం అందజేశారు. దొరవారి సత్రం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వేమసాని శ్రీనివాసులు నాయుడు నేతృత్వంలో జరిగిన ఈ విజయోత్సవ సభలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఆంధ్ర జనత చైత్రయాత్ర నడుపు నేడు చంద్రబాబు నాయక అరరర సై సై అంటోంది ఆంధ్ర జనత చైత్రయాత్ర నడుపు నేడు చంద్రబాబు నాయక అహంకార అధికార ఆధిపత్యం ఇంకొద్దని అవినీతి ధన ప్రీతి అరాచకం ఇక రద్దని నిజం తెలిసి భుజం కలిపి తెలుగుదేశ ధ్వజం ఎత్తి గజం గజం నీతో నడిచి ఖర్చిస్తూ తెలుగు యువత సై 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 అరరర సై 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 అంటోంది ఆంధ్ర జనత చైత్రయాత్ర నడుపు నేడు చంద్రబాబు నాయక రేపిస్టుల షాడిస్టుల ఫ్యాక్షనిజం పాలనలో బుసబుసమని విషం కట్టె ముసినవ్వుల హేళనలు పాపిస్టుల రేపిస్టుల షాడిస్టుల ఫ్యాక్షనిజం పాలనలో బుసబుసమని విషం కట్టె ముసినవ్వుల హేళనలు విల విల బల 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 విలపిస్తూ ఏళ్ళటోళ్ళ మీద ఎత్తి ఏడు దోసిళ్ల మన్ను పోసి నేల తల్లి శపిస్తుంటే ఇంకా భరించలేక ధిక్కరించే ఆంధ్ర జనం ఒక్కొక్కరు అగ్నిగణం సై 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 అంటోంది ఆంధ్ర జనత చైత్రయాత్ర నడుపు నేడు చంద్రబాబు నాయక
సీస కల్తీ లిక్కర్లపై కొరడా చలిపించే నాయకుడు చంద్రబాబు నాయుడని దేశం తల ఎత్తి చూసే కంపెనీలు స్థాపించే భూమి పుత్రుడంటేనే చంద్రబాబు నాయుడని ఈ తరానికి వచ్చే తరాలకేం చెయ్యాలో తెలిసిన ఒక దార్శనికుడు. రాజకీయాలలోనే కాదు సమాజ సేవలో కూడా మేము ముందుంటాం అని నిరూపించారు ఆకుతోట యువ సైన్యం. తమ నాయకుడు ఆకుతోట రమేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక కేఆర్పి కాలనీకి ఎదురుగా ఉన్న కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 1వ వార్డు బూత్ ఇన్ఛార్జ్ కొమరం జేరి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రక్తదాన శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం నందు సుమారు 60 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, పట్టణ సెక్రటరీ ఏజీ కిషోర్ మరియు ఇతర నేతలు ఆలీభాయ్, మేడా సాయి, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చూస్తుంటే కింద బ్లడ్ క్యాంప్ అనేది జరుగుతుంది. అన్న మీద అభిమానం ఏ స్థాయిలో క్వాలిటీస్ జన్మత రావాలి. నేను ఎక్కడ కొనుక్కోవడానికి లేదు, ఏ బుక్కులోనూ దొరకదు. అట్లా అన్నకి లీడర్షిప్ క్వాలిటీస్ జన్మత వచ్చినాయి. ఇక్కడున్న లీడర్స్తో మొదట ఉన్న కాంప్లికేషన్స్ని అన్న ఎట్లా సార్ట్అవుట్ చేసుకుంటా వచ్చారు. చాలా సభ్యుడు నాకు తెలిసి నేను పురాణాల్లో ఉన్న పేర్లలో ధర్మరాజు అనే పేరు సెట్ అవుతున్నాను. ధర్మరాజు అనే పేరు ఎందుకు చెప్పారంటే అజాత శత్రువు లేనివాడు ధర్మరాజు. అన్న కూడా అంత సైలెన్స్ అంత స్థాయికి వెళ్ళి ఎప్పుడు చక్కగా మార్గదర్శనంతో ఆయన అజంతిగా చాలా సంతోషం. 6 సంవత్సరాల బిడ్డ 60 కాదు 6 సంవత్సరాలు 59 సంవత్సరాలు పూర్తయితే తెలియదు. ఆయన సంవత్సరం 45-50 అనుకుంటాము వయసు ఉంది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనలో ఒకరిగా కలిసిపోయి మనలో ఒకరిగా తమ్ముడుగా అన్నగా అక్కడితో ఉండి రాజకీయం జరుపుతూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఆకుతోట రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టారు. చాలా గొప్పతనం అదేమిటంటే ఈ జన్మదినమే కాకుండా సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పద్ధతి. అదేవిధంగా చేసుకునే శక్తి సామర్థ్యం ఉండేవాళ్ళు ఇలాంటి జన్మదినాలు గడుపుకుంటే ఎన్నో బాగుంటుందని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన గౌరవనీయుల సోదరులు జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అన్న. నాతో రమేష్ అన్నకి ఒక 4 to 5 months పరిచయం ఉంది. కానీ ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్నట్టు అన్న నాతో అంత క్లోజ్గా ఉంటారు. అంత అంటే సొంత అన్నలాగా, సొంత చెల్లెల్లాగా ఏదైనా సలహాలు ఇవ్వడానికైనా, ఏదైనా చెప్పడానికైనా అంతే ముందుకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ రమేష్ అన్న గారి గురించి చెప్పాలంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆయన అధ్యక్షుడని ఎక్కడా అనిపించదు. అందరితో కలిసి ఆయన ఒక కార్యకర్తలాగా పనిచేస్తారు. అందరిలో ఒకడైపోతాడు. కానీ నేను అందరిలో సూపర్ అంటే వాళ్ళకంటే హైలో ఉన్నానని ఎప్పుడూ ఫీల్ అవ్వరు. ఆయన అందరిలో ఒక మనిషిలాగా ఉంటారు. ఆ ఒక్క విషయం రమేష్ అన్నలో నాకు చాలా బాగా నచ్చిన విషయం. అండ్ ఒక చిన్న సన్నివేశం, ఒకప్పుడు నన్ను అంటే సీట్ వచ్చిన వెంటనే
రమేష్ అన్నని డాడీ పరిచయం చేశారు. రమేష్ అంకుల్ అమ్మ అన్నారు. సో నేను ఏంటమ్మా నాకంటే 5 సంవత్సరాలు పెద్ద ఉంటారు, రమేష్ అంకుల్ అంటున్నారు అనుకున్నాను. అప్పటి నుంచి రమేష్ అన్న అనే పిలుస్తాను. ఇప్పటి వరకు నాకు తెలియదు అన్నకి 59 సంవత్సరాలు. అంత మెయింటైన్ చేయడం కూడా గ్రేటే. ఇప్పుడు యూత్ లాగే ఉంటారు, మీరు ఇలాగే ఉండండి. ఇంకా మీకు 100 years వరకు మీకు మంచి ఆయుష్ అలాగే ఆరోగ్యం అన్నీ రావాలని, ఇంకా మీరు పెద్ద పదవికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. నాయకులు జనార్దన్ గారు, సూళ్లూరుపేటలోని శ్రీ వాసవి మహిళా సమాజం వారి 27వ వార్షికోత్సవ వేడుకలను ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా విచ్చేసి వాసవి మహిళా సమాజం చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను మరియు మహిళా సభ్యులను కొనియాడారు. అనంతరం జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమాలు శ్రీ వాసవి మహిళా సమాజం అధ్యక్షుడు కాకిమాని సావిత్రి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మన సభకు వచ్చిన దానికి మనం ఎంతో గర్వించాల్సిన విషయం. మన లేడీస్కు ఎంత గర్వకారణంగా ఉందంటే, మన మహిళలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేదానికి మన ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ గారు మన ముందుకు వచ్చి ఉన్నారు. నేను 2 years నుంచి అధ్యక్షురాలుగా నిలబడి ఎన్నో సేవలు, దైవ కార్యక్రమాలు, నాకు సేవా కార్యక్రమం అంటే చాలా ఇష్టం. అందువల్ల ప్రెసిడెంట్గా ఎన్నికయ్యి చాలా సేవల్లో పేర్కొన్నాను. యోగాలు ప్రతి పిల్లలకి, స్కూల్ పిల్లలకి, అనాథ పిల్లలకి స్పాన్సర్ చేయడము, ఎన్నో కార్యక్రమాలు ముందుకు చేపించుండాను. అందరి సహాయం మా సమాజం తరపున, కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ ముందు చేయగలిగాను. వాసవి మహిళా సమాజము మహిళలందరికీ, అలాగే వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇంతమంది మహిళలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సో మహిళలు ఎందులో తక్కువ కాకుండా అందరూ ముందడుగేసి రావాలని కోరుకుంటున్నాను.
అలాగే నేను వైద్య వృత్తిలో ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ప్రజాసేవ కోసం నన్ను ఎంపిక చేశారు. ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ దానికోసం ముందడుగు వేశాను. అన్నీ చూస్తూ ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో మీరందరూ కూడా సహకరిస్తే ఖచ్చితంగా సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి అలా సంక్షేమ పథకంలో నడిపిస్తారని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. 27 సంవత్సరాలుగా ఒక సంస్థ ఇంతలా అభివృద్ధి చెంది ఇప్పటికీ చక్కగా నడుస్తుంది అంటే ఎంతో కమిట్మెంట్ ఉంటే తప్ప ఒక సంస్థ ఇట్లా రన్ అవ్వడం అంత ఈజీ కాదండి. ఈ సంవత్సరాలుగా దాదాపు 250 మందో ఎంతోమంది సభ్యులు ఉన్నారని కూడా చెప్పున్నారు. ఇంతమంది సభ్యుల్ని ఒక సంస్థగా తీసుకొని రన్ చేయడం ఇట్స్ నాట్ ఎ జోక్ ఎట్ ఫస్ట్. మేడం మీ ఓపికకి మీ సహనానికి ధన్యవాదాలు. स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा मधुरापुरी सदना मृदुवदना मधुसूदना इह स्वागतं कृष्णा शरणागतं कृष्णा मधुरापुरी सदना मृदुवदना मधुसूदना इह स्वागतं कृष्णा शरणागतं कृष्णा. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అనే విషయం మనందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆగుతోట రమేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీగా ఆయన అనుచరులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సూళ్లూరుపేటలోని పలు ప్రాంతాల్లో ఆయన పుట్టినరోజు సందర్భంగా కేకులు కట్ చేసి పలువురు ఆకుతోట రమేష్కు జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. అదిగో అతడే గగనం, అదిగో అతడే గమనం, అదిగో అతడే గమ్యం, అతడే మన అందరి దేశం. అదిగో అతడే సత్యం, అదిగో అతడే నిత్యం, అదిగో అతడే సైన్యం, అతడే మన ఆశాదీపం. మేఘం కాసింత మేఘం కమ్మేస్తే గాలికి పోదు నీ తేజం. వేగం ఇంకాస్త వేగం నీలోన దాచుకుంటూ పొంగే ఉత్తేజం. రావాలి 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 చంద్రన్న రాజ్యం, పోవాలి పోవాలి ఈ కంసుడి చీకటి రాజ్యం. రావాలి 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 చంద్రన్న రాజ్యం, పోవాలి పోవాలి ఈ కంసుడి చీకటి రాజ్యమే. చీకట్లో మేము అల్లాడినాము, వెలుగులే నింపగా వచ్చేందురుగా. కలతల్లో మేము పడిపోయినాము, కన్నీరే తుడిచి ఏలుకోరా ధీర. మళ్ళీ నిరాకతోనే మా జీవితాలు వెళ్ళి విరిసేను. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. ఆలయాలలో వైభవంగా జరిగిన తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు. విశేషంగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన భక్తజనులు. సూళ్లూరుపేట పట్టణంలో ఘనంగా జరిగిన ఆకుతోట రమేష్ జన్మదిన వేడుకలు. వాడవాడల అభిమానుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు. నాయుడుపేట గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందజేస్తున్న అధికారులు. గంగా ప్రసాద్ గారి ఆశీర్వాదంతో ఆకుతోట రమేష్కు నామినేటెడ్ పదవి. రమేష్ జన్మదిన వేడుకల్లో సూళ్లూరుపేట ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం వెల్లడి. నాయుడుపేట పట్టణంలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. పరిశుభ్రంగా ఉన్న హోటళ్లపై కొరడా జులిపించి సీజ్ చేసిన అధికారులు.
ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.